నేను నిన్ను ఆలోచించుకుంటున్నాను, నేనేమేమి మానేశాను. చాలా విషయాలు దేవుడు తెలియజేశాడు. దాన్ని బట్టి నేను దేవుడిని చాలా సంతోషించాను. నా నోట బూతులు రావట్లేదు, అందుని బట్టి దేవుడికి స్తోత్రం. నేను బూతులు మాట్లాడట్లేదు. చాలా సంవత్సరాలైంది. ఆ అవసరం నాకు రాదు. నేను అబద్ధాలు మానేశాను. అవి మానేసుకోవడం చాలా కాలమైంది. అబద్ధాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎవరి దగ్గర లంచం తీసుకోవట్లేదు, ఎవరికి వడ్డీలకి ఇవ్వట్లేదు, నేను ఎవరిని కావాలని టార్గెట్ చేయట్లేదు. ఒకడు బాగుపడితే నేనేమి బాధపడట్లేదు. ఐఎమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. రఘు కారు వచ్చిందంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. సన్నీకి ఇంకేమన్నా మంచి ఇల్లు వచ్చిందంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒరే వాళ్ళకి వస్తున్నాయన్నీ నాకేం రాట్లా. ఏం లేదు, కుళ్ళు లేదు, ద్వేషం లేదు, అసూయ లేదు, పగ లేదు, కోపం లేదు, ఎవరితో గొడవ పెట్టుకోవట్లేదు. దేవుని దయ వల్ల ఎవరన్నా పెట్టినా కూడా సైలెంట్గా వచ్చేస్తున్నాను. ఎవరిది అన్యాయంగా నేనేమి తీసుకోవట్లేదు. ఇదంతా దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలు ఇవన్నీ. ఎన్నో సంవత్సరాల ప్రార్థన, భక్తి, ఉపవాసం, దేవుని వాక్య ధ్యానం నా జీవితాన్ని ఈ రకంగా బలి చేసింది, మార్చేసింది. మరి నీ సంగతి ఏంది? వాట్ అబౌట్ యు? ఈ సంగతి పౌలు అన్నాడుగా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడుగా. దెన్ వాట్ అబౌట్ యు? నేను అందరితో సమాధానంగా ఉన్నాను, నాకెవరితో విరోధం లేదు. నేను అందరిని క్షమించాను, నేను ఎవరిని క్షమించమని అడగాల్సిన అవసరం లేదు. నేను ఎవరి కనబడినా మనస్ఫూర్తిగా వందనాలు చెప్పగలను. నేను ఎవరింటికైనా హాయిగా వెళ్ళగలను. నేను ఎవరింట్లోనైనా భోజనం చేయగలను. వాట్ అబౌట్ యూ? మరి మీ సంగతి ఏంటి? మీకు ఆ సమాధానం ఉందా? మీకు ఆ క్షమించే గుణం ఉందా? నేను బస్సులో వెళ్తా ఉంటే ఒక ఆయన ఫోన్ చేసి చాణుక్య అంటున్నాడు, అయ్యగారు ఒక ఇద్దరు అమ్మగారులకి సమాధానం లేదండి అన్నాడు. ఎవరాళ్ళు? ఇద్దరు అమ్మగారులు. వాళ్ళకేం లేదు, వాళ్ళేం అమ్మగారులే అన్నది. ఏమో అన్న, చాలా మంది చెప్పి 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 చూశారు, ఎవ్వరి వల్ల కాలేదు. మళ్ళా దరిద్రం ఏంటంటే వాళ్ళిద్దరు ఒకే బల్లలో చేయి వేస్తున్నారంట. పోతారని చెప్పాను నేను. పోయిన వారమే ఫస్ట్ సండే వెనకాలే కూర్చోవాలి మీరందరూ. వాళ్ళిద్దరు మళ్ళీ బలలో చేయి వేశారన్నా పోయిన ఆదివారం నేను చూశానంటే అట్లా ఎట్లా కుదురుద్ది బ్రదర్, అది తప్పు కదా అని చెప్పాను. అందుకే పరిచర్య డెవలప్ అవ్వట్లేదు వాళ్ళది. అందుకే జనాలు ఎవరు వాళ్ళ దగ్గరికి రావట్లేదు. దట్స్ నాట్ గుడ్. నో, అది సరైనది. చిత్రం ఏంటంటే వీళ్ళు ఎందుకు మాట్లాడుకోవట్లేదంటే 15 ఏళ్ల క్రితం ఏదో జరిగిందంట. ఇప్పుడు జరిగిన గొడవ కాదది. 15 ఏళ్ల క్రితం జరిగిన దాని గురించి 15 ఏళ్ల నుంచి వాళ్ళకి సమాధానం లేదు. వాళ్ళు ఎట్లా ప్రార్థన చేస్తున్నారు, ఎట్లా బైబుల్ చదువుతున్నారు, హౌ దే ఆర్ కమింగ్ టు చర్చ్, చర్చికి ఎలా వస్తున్నారు, సరిబాబు సమాధానం లేకుండా బల్లలో ఎలా చేయి వేస్తున్నారు, వాళ్ళు ఎలా భక్తి చేస్తున్నారు. వాట్ నాన్సెన్స్ దట్ ఈస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్లీజ్, ఇది చర్చి, ఇది మందిరం, దేవుని నివాస స్థలం. నువ్వు బయట ఎట్లున్నా పర్వాలేదు, కానీ దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత, అది కూడా దేవుని బల్ల దగ్గరకు వచ్చిన తర్వాత ఎలా ఉండాలి? సరి చేసుకోవాలి, సెట్ రైట్ అవ్వాలి, మార్చుకోవాలి, సమాధాన పడాలి, క్షమించుకోవాలి. నేను దేవుని బల్ల దగ్గర కూడా సమాధాన పడను, నేను దేవుని బల్ల దగ్గర కూడా క్షమించను, నేను దేవుని బల్ల దగ్గర కూడా క్షమాపణ అడగను అంటే యు ఆర్ ఫిక్స్డ్ ఫర్ హెల్. టికెట్ ఎక్కడికి ఫిక్స్ అయింది? నరకానికి కన్ఫర్మ్.